గివ్ యూ ఆల్ దట్. సో నా కార్స్ ఇవన్నీ కార్స్ ఉన్న కార్స్ అప్పుడు కార్స్. ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్ ప్రేమ సంఖ్యలో అమ్మ చేయించింది. ఫస్ట్ హార్బర్లో దించాం ఫారెన్ నుంచి. ఇది 1982లో స్క్రాంబ్లర్, ఫస్ట్ స్క్రాంబ్లర్ ఇన్ చెన్నై. సో ఇది ఏంటంటే ఫస్ట్ జంప్ అంటే నమ్మకం నా మీద. జంజాల్ గారు కూడా చేయించారు నా చేత. చేయించింది దాదాపు 20 feet ఎయిర్లో 15 feet ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని. నో రోప్స్, నథింగ్. కానీ ఒక అంటారు కదా ఒక టైం ప్రతిదానికి ఉంటుందని. ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్. మా అమ్మ నా చేత చాలా జంపులు చేయించింది. లాస్ట్ క్రాష్ 20 feet ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను. వాటర్ డైట్ మీద ఉన్నాను, లేటుగా వచ్చాను. ఆమె కోపంగా చూస్తున్నాను. టేక్ అని వెళ్ళిపోయాను, ఏం తినలేదు. క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది. అదంతా ఇదంతా ఇక్కడ గ్యాప్ ఉంది. ఇదంతా అంటే పోయాను, అయిపోయింది అనుకున్నారు. వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యాను. సో 3 months హాస్పిటల్లో ఉన్నాను. ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా. ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, యూ కాంట్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని. సో ఎనీవే 2 months అందరు తిట్టారు, అది వేరే విషయం. సో దట్ వాజ్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్. ఇది ఫస్ట్ జంప్. అది ఎప్పుడు సార్, ఎన్ని నెలల క్రితం? అది ఏ ఇయర్ లో? ఇది 2 కుటుంబాలు కదా సినిమాలో. అది ఉంది లోపల, లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది. ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైక్లు అమ్మేశాను. ఒకటి దొంగతనంగా దాచిపెట్టుకున్నాడు, 1000cc. అది ఎప్పుడో పట్టుకుంటాను నేను. వాడికి అదే పిచ్చి వచ్చింది. ఇదంతా ఇప్పుడు నవీన్ గారు, సాయిధరం తేజ్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ కదా సార్, బైక్ గ్యాంగ్. వెరీ క్లోజ్. సాయిధరం తేజ్ ఇట్స్ లైక్ సన్ టు మీ, వెరీ క్లోజ్, వండర్ఫుల్ బాయ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. వీళ్ళని చూస్తే మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుందా? ఇట్లా పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడు పరిగెడుతుండేవాళ్ళు. చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ వేశారు నవీన్కి. అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్స్ వేసి అలా ఉండేది. ఎదురెదురు ఇళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఇవర్ నైబర్స్. నరేష్ గారు అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది. అందరు కలిసి ఉండేవాళ్ళు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంత ఇండస్ట్రీ ఉండే కదా. ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్. తర్వాత మన రాజ్ కుమార్ గారి కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్. తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్. ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ. అందరూ వసుదేహ కుటుంబంలాగా అన్ని భాషలు ఉండేది. చెన్నై మెమరీస్ అనేది మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఫర్ ఫిల్మ్ పీపుల్. అది తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం, మన రాష్ట్రం మనం వచ్చేసాం. సార్ ఇప్పుడు సాయిధరం తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా, తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా, ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని? ఇప్పుడు ఇది ఎలా ఉంటే, వాడు పిచ్చోడైతే నేను గంటల పిచ్చోడిని బైక్లకి, కార్లకి. నేనేం చెప్తాను వాడికి, ఒకటే ఏం చెప్పానంటే, వాడిని ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు. వాడిని ఏమంటాం, పెద్దోడైపోయాడు, గుర్రంలాగా ఉన్నాడు. ఇది ఒక్కొక్క ప్యాషన్. కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత, ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్, బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఎయిట్ చేశాను నేను. ఎయిట్ చేసి, వారసుడు నువ్వు, నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి, ఒక్కసారి నాకు గుర్తుపెట్టింది, ఇంకా ముట్టుకోవద్దు బైక్లు అంటే. ఆ రోజు ముట్టుకోలేదు. వండర్ఫుల్ సన్ ఈజ్, వండర్ఫుల్ బాయ్. పవిత్ర, నేను, నవీన్ అంతా కూడా వి బాండ్ వెల్. చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా. సో వండర్ఫుల్గా ఆ రోజు నుంచి ఆపేశాడు. ఒక దొంగతనంగా ఒక బైక్ ఉందని వింటున్నాను, అది ఎక్కడో వెతుకుతున్నాను. అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉంది. అది దొరికినప్పుడు చెప్తాను. మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి. అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను. అది ఎప్పుడు సార్ పడింది? కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా, తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం అని. నేను ఒకసారి పడి మొత్తం మోక చిప్పలు దూకపోతే 3 రోజులు ఇలా ఉన్నాను. అప్పుడే అనిపించింది, రే నేనే పడితే నువ్వు ఏంట్రా అంటే, నీకంటే బాధ వెళ్తాను అనేవాడు. ఇది మామూలే కదా, జనరేషన్ ఉన్నది. దిస్ ఈజ్ మై